చూడండి 2025లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్రూవ్ దట్ ద అబ్సిస్సా ఆఫ్ ఏ పాయింట్ P which is equidistant from points with coordinates A7,1 and B3,5 is 2 more than its ordinate. ఇక్కడ మీకు అబ్సిస్సా ఆర్డినేట్ అంటే తెలియాలి. ఇక్కడ P అనేది x, y అనే ఒక పాయింట్ అనుకున్నాం. P అనేది x, y, దీన్ని అబ్సిస్సా అంటాం, దీన్ని ఆర్డినేట్ అంటాం. వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడంటే లాస్ట్కి క్వశ్చన్ ఏమిచ్చారంటే ప్రూవ్ దట్ ద అబ్సిస్సా ఈజ్ 2 more than ఇట్స్ ఆర్డినేట్ అన్నాడు. ఓకే, ఈ అబ్సిస్సా అనేది ఆర్డినేట్ కంటే 2 ఎక్కువ ప్రూవ్ చేయాలి. అంటే x = y + 2. అబ్సిస్సా ఈజ్ 2 more than ఇట్స్ ఆర్డినేట్ అని ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. అయితే ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏమనుకున్నామంటే వాడే ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చాడు. ద కోఆర్డినేట్స్ గివెన్ పాయింట్స్ ఏంటంటే A7,1 B3,5. A7,1 B3,5. ఓకే, B3,5 ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. ఓకేనా. ఆల్రెడీ గివెన్ కండిషన్ ఏంటంటే ద పాయింట్ P ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B. పాయింట్ P అనేది ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. గివెన్ పాయింట్స్ లెటర్ పాయింట్ P అనేది ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి గివెన్ దట్ అంటే PA ఈక్వల్స్ టు PB. ద డిస్టెన్స్ బిట్వీన్ PA అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ PB ఆర్ ఈక్వల్. therefore ఇక్కడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? PA² = PB². ఓకేనా. PAకి సంబంధించి P పాయింట్ ఎంతమ్మా? x, y, A పాయింట్ 7,1. ఇక్కడ PBకి సంబంధించి P పాయింట్ x, y, B పాయింట్ 3,5. ఇక్కడ డినోట్ చేయండి x1 y1, x2 y2. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. ఓకేనా. ఫార్ములా ఇది యాక్చువల్గా మనకి ఫార్ములాలో డిస్టెన్స్ ఫార్ములాలో కానీ స్క్వేర్ రూట్ రావాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక స్క్వేర్ రూట్ మెన్షన్ చేయం. ఓకేనా. డైరెక్ట్ ఫార్మ్ x1 - x2² + y1 - y2² ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా x1 - x2² + y1 - y2². ఓకే, మన టెక్స్ట్ బుక్లో ఫార్ములా x2 - x1² అని ఉన్నా సరే ఇదేనా ఓకే. స్క్వేర్ లోపల మైనస్ కామన్ ఇస్తే ప్లస్ అయిపోతున్నాడు. x1 - x2 ఇక్కడ x1 అంటే x, ఇక్కడ x2 అంటే 7, విచ్ ఇస్ x - 7² + y1 - y2 అంటే y - 1² విచ్ ఈక్వల్ ఇక్కడ కూడా x1 - x2 అంటే x - 3² + y1 - y2 అంటే y - 5². మొత్తం A - B వచ్చేస్తాయి కాబట్టి స్ప్లిట్ చేద్దాం. x² + 49 - 2 7 14x. ఇక్కడ కూడా y² + 1 - 2y ఈక్వల్స్ టు x² + 9 - 6x. ఇది కూడా A - B² y² + 25 - 10. చూడండి +x² ఇటు పక్క +x² క్యాన్సిల్. ఎందుకంటే ఇవన్నీ ఇటు తీసుకొచ్చినప్పుడు మైనస్ అవుతాయి కాబట్టి +y² క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేవనే నో ఛాన్స్. ఓకే, 49 + 1 50 - 14x - 2y +9 + 25 +9 + 25 +34. ఇటు తీసుకొస్తే -34 అవుతుంది. -6x వస్తే +6x -10y వస్తే +10y ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇక్కడ రాస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో 50 - 34 60 +16 -14 + 6x -8x -2y + 10y +8y ఈక్వల్ టు 0. ఓకేనా. మనకు కావాల్సిన కండిషన్ ఇది ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్
అబ్సిసా ఈజ్ 2 మోర్ దాన్ ఇట్స్ ఆర్డినేట్ అన్నమాట. ఓకేనా? ఎక్స్ ఒకదాన్ని అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతామా 16 ప్లస్ 8y ఈక్వల్స్ టు 8x మైనస్ నాట్ ప్లస్ అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం నుంచి 8 టేబుల్ కామన్ చేస్తే 8 1 ఆర్ 8 8 1 ఆర్ 8 8 2s are 16. Therefore x equal to y plus 2. This is the condition we have to prove. Okay? ఏమనంటే prove that the abscissa is 2 more than its ordinate. దీన్ని abscissa అంటాం, దీన్ని ordinate. Okay? Thank you.